డైరెక్షన్ చాలా బాగా తీశారన్నమాట. విద్యాధర్ కాగిత అనే అతను కొత్త డైరెక్టర్ అయినప్పటికీ చాలా బాగా తీశారు. ఈ సినిమాలో సెకండ్ హైలైట్ విద్యాధర్ కాగిత గారి డైరెక్షన్. నెక్స్ట్ మూడో హైలైట్ అనేది కంప్యూటర్ గ్రాఫిక్స్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలు హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే పుష్ప సినిమా అవ్వచ్చు, అలాగే హనుమాన్ సినిమా అవ్వచ్చు. హనుమాన్ సినిమా కథ మనకు తెలిసిందే. స్టోరీతో పాటు హీరోతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా ఉండాలి. ఇప్పుడు హనుమాన్ సినిమా అయినా, ఏ సినిమా పుష్ప సినిమా అయినా, అలాగే రాజమౌళి గారు తీసిన RRR సినిమా అయినా హీరోస్తో పాటు కథతో పాటు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉండడం వల్లే ఆ సినిమాలు అనేవి పాన్ ఇండియా లెవెల్లో హిట్ అయ్యాయి. ఈ సినిమా హీరో ఉన్నారు విశ్వక్సేన్ గారు, అలాగే కథ ఉంది, అలాగే దాన్ని ఏమంటారు కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లనే 2 గంటల 30 నిమిషాలు ఈ సినిమా చాలా అద్భుతంగా ఉందన్నమాట. అసలు ఈ సినిమా ఫస్ట్ టీజర్ చూసినప్పుడు కానీ, అలాగే ట్రైలర్ చూసినప్పుడు కానీ ఒక క్యూరియాసిటీ అనేది మొదలైంది. ఏంటి అసలు ఈ సినిమా ఏంటి, ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది. సినిమా లోపలికి వెళ్ళిన తర్వాత 2 గంటల 30 నిమిషాలు అసలు ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్తో ఎంత అద్భుతంగా ఆ గుడిలో సీన్స్ కానీ, అలాగే హిమాలయాల్లో సీన్స్ కానీ చాలా అద్భుతంగా తీశారు. సినిమా ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లనే ఇంత పెద్ద హిట్ సినిమా అయింది. ఈ ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా హిట్ సినిమా. విశ్వక్సేన్ గారు అలాగే డైరెక్టర్ విద్యాధర్ కాగిత గారు ఈ సినిమాతో హిట్ కొట్టారు. ఇది ఒక హిట్ సినిమా. అది ఒక దాన్ని ఏమంటారు ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా ఉండిద్ది, కానీ అంత పెద్ద క్యారెక్టర్ ఏం కాదు. లవ్ స్టోరీ సినిమా కాదు ఇది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా. ఇప్పుడే చూసి వచ్చాం. మళ్ళీ చెప్పాలి అన్న, గామి మూవీ ఇప్పుడే కంప్లీట్ చేసుకుని వచ్చాం. థియేటర్లో విశ్వక్సేన్ గారు కూడా వచ్చారు. లాస్ట్ స్క్రీన్లో చూసాం. ఇంటర్వెల్ దగ్గర యాక్చువల్ కంక్రీటైజ్ చేద్దాం అనుకున్నాడు ఆయన, బట్ దొరకలేదు. ఆయన క్లైమాక్స్లో కూడా ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోయారు. సినిమా అయితే అత్యద్భుతంగా ఉంది భయ్య. ఆయన కెరీర్లోనే బెస్ట్ మూవీ ఇది. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు. స్క్రీన్ ప్లే అయితే అత్యద్భుతంగా ఉంది. కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది. బీజిఎం అయితే అదరగొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్. బేసికలీ పాజిటివ్స్ వచ్చేసి ఈ మూటే. సినిమాటోగ్రఫీ, విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే చాలా బాగుంది. స్టోరీ కూడా కొత్తగా ఉంది. ఒక 3 ప్యారల్ స్టోరీస్ నడుస్తుంటే ఎవరు ఆ ముగ్గురి కనెక్షన్ ఏంటో మనం ఆలోచిస్తుంటాం, కానీ లాస్ట్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేశారు. లాస్ట్లో రివీల్ చేశారు. అత్యద్భుతంగా ఉంది అది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. హిమాలయాల్లో తీశారు. యాక్టింగ్ అయితే విశ్వక్సేన్ గారు అదరగొట్టారు. నిజంగా ఆయన కష్టపడిన దానికి ఖచ్చితంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. అంతా 4 years కష్టపడ్డాని చెప్పారు. చాలా బాగుంది. అదంతా ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఎఫర్ట్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. హిట్ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. 5కి 4 రేటింగ్ ఇస్తాను అయితే. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.